హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఒక మంచి రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇలా ఎన్నిసార్లు చేసుకొని తిన్నా కానీ అస్సలు బోర్ కొట్టదండి. ఇలా టేస్టీగా అందరికీ నచ్చుతుందండి. ఇలా మనము ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే ఈవినింగ్ స్నాక్స్లో కూడా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. ఎప్పుడు మనము రెగ్యులర్గా చేసే స్నాక్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా చేసుకోండి, చాలా బాగుంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా ఉండే స్నాక్స్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు రేషన్ రైస్ తీసుకున్నానండి. మీరు నార్మల్గా వండుకునే రైస్ అయినా తీసుకోవచ్చు. 1 కప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి. అది నానేలోపు ఇక్కడ నేను 2 మీడియం సైజు ఆలుగడ్డల్ని ఉడికించుకొని తీసుకున్నానండి. ఇలా బాగా చల్లారిన తర్వాత ఇలా పైన ఉన్న తొక్కను తీసేసుకోవాలండి. ఇక్కడ బియ్యం కూడా బాగా నానాయండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలండి. చిన్న మిక్సీ జార్ తీసుకోవాలండి. తీసుకొని ఈ వాటర్ మొత్తం వంపేసి బియ్యాన్ని దీంట్లో వేసుకోవాలి. వాటర్ తక్కువ ఉండేటట్టు చూసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చాలా కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి. బ్యాటర్ పల్చగా అయితే మనకు స్నాక్స్ అనేది సరిగా రాదండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి బియ్యం పిండి గ్రైండ్ చేసిన తర్వాత. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ముందుగా మనము ఉడికించుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదండి, ఇలా కాస్త లైట్గా ప్రెస్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మనం ఆలుగడ్డలు వేసుకొని చేసుకుంటాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి ఈ రెసిపీకి అయితే. ఇలా అన్ని ఆలుగడ్డల్ని తుంచి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ రెసిపీ అనేది. ఇలా ఆలుగడ్డలు మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మెత్తగా ఎక్కడ పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, బియ్యం పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఆలు 2 కలిపి గ్రైండ్ చేస్తే అంత బాగా గ్రైండ్ అవ్వదండి. బియ్యం అనేది పలుకులుగా ఉంటుంది కాస్త, అందుకని నేను ఇలా సపరేట్గా గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకు మెత్తగా చాలా బాగా వస్తుందండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా అయితే నేను 1/2 కప్పు పిండి తీసుకున్నానండి. దీంట్లో కొద్దిగా పిండి వేసుకుంటూ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి మనం పిండి ఎక్కువ వేసుకుంటే పిండి గట్టిగా అయిపోతుందండి. చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. మీరు ఇక్కడ కావాలంటే కొద్దిగా బియ్యం పిండి ఇంకా కొద్దిగా మనము కార్న్ఫ్లోర్ అయినా ఇలా కలిపి 2 కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలండి. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు కారం అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నేను 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడు దీంట్లో ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల ఇవి చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు దీంట్లో నేను 1 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. ఒకవేళ మీరు లేని వాళ్ళైతే 1 టీ స్పూన్ దాకా కారం అయినా వేసుకోవచ్చు. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఒక 2 టీ స్పూన్ దాకా కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ స్నాక్స్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే దీంట్లో ఆలు అదంతా వేస్తాం కాబట్టి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇలా చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఇలా టిక్కీ షేప్ చేసుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న పిండి ముద్ద తీసుకొని ఇలా మనం అరిచేతిలో పెట్టుకొని ఇలా టిక్కీ షేప్ ఇవ్వాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి అయితే.
చూడండి ఇలా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక నేను డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 బై 1 ఇలా మనం టిక్కీలను వేసుకోవాలండి. మనకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత మనకు పైన ఇలా పొంగుతూ వస్తాయండి బాగా. ఇలా రెండు వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లోంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. లేదంటే పైన క్రిస్పీగా వచ్చేసి కలర్ చేంజ్ అయిపోతుందండి. లోపల పచ్చి పచ్చిగా అలానే ఉంటుంది. మంట మీడియం ఫ్లేమ్లో ఉంటేనే మనకు కరెక్ట్గా లోపల వరకు వేగుతాయి. హై ఫ్లేమ్లో అస్సలు ఉంచొద్దండి. లో ఫ్లేమ్లో ఉంచితే ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటాయి. అందుకే మీడియం ఫ్లేమ్లోంచి మాత్రమే ఫ్రై చేసుకొని ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జాలి గరిటెలు తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 బై 1 ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా 1 బై 1 ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు ఒకటి తుంచి కూడా చూపిస్తాను చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి. ఎలాంటి చట్నీ అవి ఏమీ లేకుండా ఒట్టి కూడా తినేయచ్చండి. నేనైతే పిల్లలకైతే టమాటో కెచప్ చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి టమాటో కెచప్తో సర్వ్ చేస్తున్నాను. రుచి అద్భుతంగా ఉందండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి. అస్సలు బోర్ కొట్టదు. అంత బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మర్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.